హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? అంతా కుశలమేనా? చాలా రోజుల తర్వాత ఒక చిన్న కవిత రాసా. ఇప్పుడు ఆ కవిత మీకోసం. రాత్రైతే రేపటి కోసం బెదురు, పొద్దున లేస్తే పొట్టకూటి కోసం పరుగు. అందరికీ రాత్రి పగలు సమానమే, కానీ అవి గడిచే విధానమే విభిన్నం. కొందరి జీవితాలు రంగుల రాట్నం, అందమైన ఆనందాలు, పుష్కలంగా దొరికే నవరసాలు. కొందరి జీవితాలు బాధల పొట్లం, పైకి కనిపించే నవ్వుల కంటే కనిపించకుండా దాచుకునే కష్టాలకే చోటెక్కువ. మనసులోని మాటలన్నీ చెప్పగలిగే వాళ్ళు కొందరు, మాట్లాడాలని ఆశ ఉన్న మాటరాని మూగవాళ్ళు మరికొందరు. కళ్ళతో చూసి నచ్చినవి ఎంచుకుని తెచ్చుకునే వాళ్ళు కొందరు, కళ్ళు లేక నచ్చినా నచ్చకపోయినా ఇచ్చినవి స్వీకరించేవారు మరికొందరు. వినిపించే వాళ్ళతో మాట్లాడే మాటలెన్నో, వినిపించే వాళ్ళకి వినేందుకు పాటలెన్నో. అడిగేందుకు మాట వచ్చినా వినేందుకు వినికిడి శక్తి లేక తమ గుండె గదుల్లోనే దాచేసుకున్న జవాబు దొరకని ప్రశ్నలెన్నో. అప్పుడే ప్రాణం పోసుకుని కుటుంబానికి వెలుగును తెచ్చి ప్రపంచానికి పరిచయమయ్యే ప్రాణాలు కొన్నైతే, ప్రపంచాన్ని వదిలి వెళ్లేందుకు చేరువలో ఉండి ఊపిరి కోసం ఊగిసలాడుతూ చావు బ్రతుకుల మధ్య కొట్టిమిట్టాడుతూ కుటుంబాన్ని చీకటిలో వదిలి వెళ్ళిపోయే ప్రాణాలు మరికొన్ని. సంసారం అనే సాగరాన్ని నవ్వుతూ దాటేవారు కొందరైతే, కుటుంబ బాధ్యతలను కష్టాల మూటను భుజానికేసుకుని దాటేవారు మరికొందరు. ఇంత అందమైన సృష్టిలో ఊహించని వింతలెన్నో, మొయ్యలేని చింతలెన్నో. ఏ క్షణానికి ఏమవుతుందో అంచనా వేయలేని లోకంలో ఉంటున్న మనం, మన కోసం రాసిచ్చిన ఈ చిన్న జీవితాన్ని ఉన్నదానితో సంతృప్తి పడకుండా లేనిదాని వెనక పరుగులు తీస్తూ డబ్బు అనే ముసుగులో పడి మునిగిపోకుండా అనుభవించిన అనుభవాలను, దొరికిన జ్ఞాపకాలను సంచిలో పొందపరుచుకుని నలుగురిని నవ్విస్తూ నలుగురిలో ఉంటూ నలుగురి భుజాలపై పాడి మీద శవంలా మారే రోజు వరకు కష్టమైన కష్టాల కావిడిని మోస్తూ నవ్వుతూ జీవితాన్ని గడిపేద్దాం.